ఎన్నో బాధలు, ఎన్నో తిప్పలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ధర్నాలు, ఎన్నో మూవ్మెంట్లు, ఎన్నో పెటిషన్స్, అవన్నీ చేసిన తర్వాత అడిగిన తర్వాత ఏం కాకపోతే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మీరు. అంటే మామూలుగా ఏమవుతుందనంటే మీరు ఎప్పుడన్నా స్టేట్ లెవెల్ దాకా వచ్చినప్పుడు అక్కడ లోకల్గా అడగాలి కదా, కలెక్టర్ని అడగాలి కదా, లేకుంటే అక్కడ ఆర్డీఓని అడిగినరా, ఎంఈఓని అడిగినరా, ఎంఆర్ఓని అడిగినరా, నేరుగా ఇక్కడికి ఎందుకు వచ్చిండ్రు అన్నట్టు వస్తుంది. కానీ ఇక్కడ ఉన్నవారు అందరూ తగాదాలు పెట్టి ఇంకా మా వల్ల కాదని చెప్పి ఇక్కడ తీసుకొచ్చిన మీ ఇష్యూస్ అన్నిటినీ చూస్తుంటే మనం చెప్తున్నవన్నీ గవర్నమెంట్కి వినడానికి స్తోమత కూడా మనమే కల్పించాలనిపిస్తుంది. ఆ పని కూడా చెయ్యాలి. ఇప్పుడు గవర్నమెంట్ వినడం లేదు అని చెప్పి మనం ఊరుకోకుండా గవర్నమెంట్ని ఎట్లా వినేటట్టు చేయాలి, ప్రభుత్వాలు మన గొంతుని ఎట్లా వినేటట్టు చేయాలన్నది ఇది పెద్ద సమస్య. మనం చెప్తూనే ఉంటాం, ఒకసారి 100 సార్లు 1000 సార్లు చెప్తూనే ఉంటాం. కానీ అదన్నీ వినేటానికి ఎక్కడి నుంచి బలం వస్తుంది, స్తోమత వస్తుంది? పేదల కష్టాలను వినటానికి ప్రభుత్వాలు తయారున్నదా? తయారు లేదని ఊరుకుంటే సరిపోదు, వాళ్ళని తయారు ఎట్లా చేయాలా అన్నది మనం ఆలోచించాలా. అంటే వాళ్ళు కూడా తయారు చేసే బలం మనకి ఎక్కడి నుంచి రావాలా అన్నది ఈ పబ్లిక్ హియరింగ్. ఈ మొత్తం కార్యక్రమం నాకు అనిపిస్తుంది ప్రభుత్వాన్ని తయారు చేసే విధానం అని అనిపిస్తుంది. ప్రభుత్వం మన నిజాలు వినటానికి వాళ్ళకి ధైర్యం లేదు. నిజం పలికడానికి మనకు ధైర్యం ఉంది, కానీ నిజం వినటానికి ఇంకా ఎక్కువ ధైర్యం ఉండాలా. సాహసం అంటే దానికి రెస్పాండ్ చేయడానికి కూడా ధైర్యం ఉండాలి. వాళ్ళ మీద ఎన్నో ముఖ్యమైన పనులు, దీనికంటే ముఖ్యమైన పనులు ఉన్నాయి వాళ్ళకి అని వాళ్ళు అనుకుంటారు. పిల్లల చదువు ముఖ్యం కాదని మీరు చెప్పిన దాంట్లో నుంచి బయటకు వచ్చింది. పిల్లల పరిస్థితులు, పిల్లల విద్య, పిల్లల ఆకాంక్షలు అవన్నీ మాకు అనవసరం అన్నది చాలా క్లియర్గా వచ్చింది. ఇక్కడ మీకు అవసరము ఉన్నా లేకున్నా మీరు చెయ్యాలా, అది మీ అంటే ఇది పిల్లల హక్కులు ఇవి అన్నది మనం బయటకు తీసుకొచ్చినాము. ఎన్నో విషయాలు చెప్పిండ్రు. కొన్ని విషయాలు చెప్తుంటే కళ్ళంబడి నీళ్లు మీకే వచ్చినాయి కాదు, మాకు కూడా వచ్చినాయి. ఇదేం దారుణం అని. అంటే దుఃఖం అన్నది చాలా వచ్చింది ఒక్కొక్కటి వింటుంటే. ఒక్కొక్క కథ వెనక 100 మంది పిల్లల జీవితాలు ఉన్నాయి. ఒక్కొక్క కథల వెనక 500 మంది పిల్లల జీవితాలు ఉన్నాయి. వాళ్ళ జీవితము, వాళ్ళ బాగోగులు కాకుండా వాళ్ళు రేపు ఏమవుతారో అన్న భయం కూడా ఉంది నాకు. అంటే అంత పెద్ద దుఃఖాతి అంటే మన సినిమా చూసినప్పుడు, దుఃఖమైన సినిమా చూసినప్పుడు కళ్ళంబడి నీళ్ళు ఎట్లా పారుతుందో అట్లా మీరు మాట్లాడుతుంటే నాకు కూడా అలాగే అనిపించింది. కానీ దుఃఖంతో పనులు కావు. కోపం కూడా వచ్చింది. ఎంత కోపం, మీకున్న కోపం ఎంతనో ఈ రూమ్లో ఉన్న వాళ్ళు మనందరి కోపాలు ఇంత ఉన్నాయి. ఒక్కటి అంటే మనం ఏమి తప్పు అడగలేదు, హక్కులే అడుగుతున్నాం. మంచినీళ్ళు కావాలని అన్నాము, టాయిలెట్ కావాలన్నాము. మనం ఏమైనా ఫ్లైఓవర్లు అడిగినామా? టాయిలెట్ కావాలా అని అడిగినాం, అంతే కదా. టీచర్ కావాలన్నాము, మనం ఇంకేమైనా అడిగినామా? పదవి ఇవ్వండి, నన్ను మినిస్టర్ చేయండి అని అడిగినామా? నన్ను ఇంకేమైనా ఒక హోదా, అధికారం ఇవ్వండి అని అడిగినామా? మా పిల్లలకి టీచర్ ఇవ్వండి, అది అంత పెద్ద సమస్యనా? నాకు అర్థం కాదు. తర్వాతను ఒక స్కూళ్ళల్లో రూములు లేవు, గదులు ఇవ్వండి. ఎన్ని రూములు కట్టలేదు ప్రభుత్వము? ఒక 6 నెలల్లో మొత్తం సెక్రటేరియటే కట్టేసింది కదా. మరి ఆ సెక్రటేరియట్ కట్టే ప్రభుత్వానికి, అది ఏ పార్టీ అన్నా కానీ, ఆ సెక్రటేరియట్ కట్టే ప్రభుత్వానికి బడులు కట్టి క్లాస్ రూమ్ కట్టలేదు. ఎందుకు కట్టలేదు? అది ఒకటే కాకుండా కేజీబీవి ఘోరమైన కథలు వింటున్నాము. ప్రజలు ఇట్లా హాస్టల్స్ ఎట్లా అవుతున్నది, పిల్లలు తగాదాలు పెడుతున్నారు. మనం యూట్యూబ్లో కూడా చూస్తున్నాం, గొంతెత్తి మాట్లాడుతున్నారు. ఆడపిల్లలు, చిన్న పిల్లలు, 12 ఏళ్ళు 13 ఏళ్ళు పిల్లలు
గట్టిగా ఇది మాకేంది దీన్ని అంటే ఇంట్లో ఎన్ని తగాదాలు పెట్టి ఆడపిల్లలు వెళ్ళిండ్రు అసలు ఆ కేజీబీవీకి. మామూలుగా వెళ్ళలేరు కదా ఆడపిల్లలు చదువుకోవాలని అంటే, ప్రతి నిత్యం తగాదాలే. అంత పోరాడి మేము ఇంట్లో పని చేయము, ఇంట్లో ఈ చాకిరి చెప్పి వాళ్ళ తల్లిదండ్రులను నచ్చ చెప్పి వాళ్ళు స్కూల్కి వెళ్తే ఆ కేజీబీవీలో ఏం ఉండదు. ఎందుకు? ఎవరికండి ఇది కేజీబీవీ ఇవన్నీ? ఆ కేజీబీలో వెళ్ళినప్పుడు వాళ్ళకి తిండి లేదు, బట్టలు లేవు, స్కూల్స్ లేవు, కాస్మెటిక్ ఏంది ఒక స్టిక్కర్ బొట్టుకి పోరాటం అని నాకు అర్థం కాదు. ఇదేం అన్యాయం ఇది? అట్లా కేజీబీ ఎందుకు నడుపుతారండి? హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ ఎందుకు నడుపుతారు? పిల్లల్ని చూసుకోవడానికి చేత కాకపోతే. మన పిల్లలేమో పోరాడి బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ వెళ్తున్నారు, కానీ అక్కడ ఉన్న పద్ధతి ఏముంది అక్కడ? ఈ నిలదీసి మనం అడుగుతూనే ఉండాలా. ఇది ఈ కేజీబీ ఒకటి. ఇంకోటి, ప్రతి మెట్టుకి తగదనా. స్కూల్లో అడ్మిషన్ కావాలంటే ఆధార్ కార్డు. ఎవరు చెప్పారు ఆధార్ కార్డు ఉండాలని? హక్కు కాదా? అంటే పిల్లల్ని బయట తోయడానికి మీరు కానూన్లు పక్కా చేస్తారు, కానీ పిల్లల్ని ఆహ్వానించి చదువు చెప్తామనేది ఒక్కసారి అన్నారా? ఆధార్ కార్డు ఎందుకు? బర్త్ సర్టిఫికెట్ ఎందుకు? కులం సర్టిఫికెట్ ఎందుకు? ట్రైబల్ సర్టిఫికెట్ ఎందుకు? ఇప్పుడు నేను జీవించాను, నేను ఉన్నానని ప్రూఫ్ ఏంది? 6 ఏళ్ళ అబ్బాయి స్కూలుకి పోతే నేను బతికున్నానని ఒక ఆధార్ కార్డు చూస్తేనే తెలుస్తుందా, లేకపోతే తెలీదా? ఆధార్ కార్డు ప్రూఫా నువ్వు బతికున్నట్టు? నువ్వు అట్లా జీవించి ఉన్నావు, డైరెక్ట్గా కనిపిస్తున్నావు, కానీ ఇది కనిపించడం నువ్వు మన వ్యక్తి కాదు. ఆ కార్డు ఉంటేనే నువ్వు వ్యక్తి. ఇదేం అన్యాయం అండి ఇది? అది నాకు అర్థం కాదు. ఇక్కడే కాదు, నేను మొన్న బీహార్ వెళ్ళినా అక్కడే అట్లనే ఉంది, జార్ఖండ్ వెళ్ళినా అట్లనే ఉంది, ఒరిస్సా వెళ్ళినా అట్లనే ఉంది, ఢిల్లీకి వెళ్తే అక్కడ కూడా ఆధార్ కార్డ్. ఇదేంది ఇది? నేను డైరెక్ట్ ఐఎమ్ అలైవ్, ఐఎమ్ దేర్ యాజ్ అ పర్సన్, బట్ యూ డోంట్ ఎగ్జిస్ట్ బికాస్ యూ డోంట్ హ్యావ్ అన్ ఆధార్ కార్డ్. What is that identity, that proof about, and how difficult it is to get an Aadhaar card? Internet doesn't work. You have to bribe that fellow. The name in the Aadhaar card does not match the name in the school register. ఇప్పుడు అది కూడా కాదు, lateral entry. పోతే నువ్వు డ్రాప్ అవుట్ అయితే PIN, నువ్వు డ్రాప్ అవుట్ అయితే PEN నంబర్ స్కూల్లో నీ పేరు ఉంటేనే నిన్ను మళ్ళీ తీసుకుంటానని. అరే నేను స్కూల్లో లేను కదా, నా పేరు ఎట్లా ఉంటుంది? మరి నువ్వు స్కూల్లో ఉండను, నువ్వు ప్రూఫ్ చేయి, అప్పుడే తీసుకుంటా. ఇదేం అన్యాయం ఇది? ప్రతి నిత్యము, ప్రతి క్షణము, ప్రతి మెట్టు అన్యాయమే. మీరందరూ చెప్తుంటే ఆ అన్యాయాన్ని మనం ఎట్లా న్యాయం చేయాలి, ప్రభుత్వాన్ని ఎట్లా వినిపించాలి, ఆ స్తోమత కూడా మనకు రావాలి. మనం తయారైనాము, మన పిల్లలు తయారైనారు, తల్లిదండ్రులు తయారైనారు, SMCలు తయారైనారు, గ్రామ పంచాయతీలు తయారైనారు, మనం అందరం తయారైనాం. కానీ అక్కడ ఉన్న మహానుభావులను ఎట్లా తయారు చేయాలా అన్నది ఈ పబ్లిక్ హియరింగ్. ఇప్పుడన్నా వింటారేమో వాళ్ళు. ఎందుకు వినరు? తప్పకుండా ఉంటారు. గట్టిగా మనం మాట్లాడినాం గనక వాళ్ళు వింటారు. మనమైతే వదలం. ఇలాంటి మీటింగ్లు 1000 మీటింగ్లు పెడతాము, వినేదాకా ఇలాంటి మీటింగ్లు మా పిల్లల గురించి, వాళ్ళ హక్కుల గురించి మేము పోరాడుతూనే ఉంటాము. థ్యాంక్ యూ.